హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాన్ దాన్వి స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజులైంది అసలు ఈ వీడియో పోస్ట్ చేయడానికి, అసలు టైం కుదరట్లేదు. ఇదైతే దాన్వికి చెవులు కుట్టించిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళే ముందు తీసుకున్న వీడియో. సో దర్శనానికి అయితే నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే రెడీ అయ్యాం, దర్శనానికి అయితే వెళ్తున్నాం. మా ఆయన గుండు చేపించుకున్నాడు ఫ్రెండ్స్. గోవింద హౌ ఇస్ మై అవుట్ఫిట్? సో దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు 3.5 hours పట్టింది. సో 8:30కి వెళ్తే మేము రూమ్కి వచ్చేసరికి 11:30 అలా అయింది. వచ్చి మంచిగా పడుకొని ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. రూమ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్ అయితే చెక్అవుట్ చేయాలన్నమాట. చెక్అవుట్ చేసేసి మనం ఇప్పుడు కిందికి అయితే తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్ళాలి. నైట్ దర్శనం అయ్యేసరికి 11:30 అయింది కాబట్టి లేట్ నైట్ అయ్యేసరికి పిల్లలతో ఇంకా షాపింగ్ ఏం చేస్తామో, అప్పటికే అలసిపోయాం కదా అని షాపింగ్ అయితే ఏం చేయలేదు. సో అందుకని ఇప్పుడు ఎట్లాగో కిందికి వెళ్తున్నాం కదా, సో చిన్నగా షాపింగ్ చేద్దాము అనేసి ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడైతే వెళ్దాము అని షాపింగ్కి అయితే వెళ్తున్నాము. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాము. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇందాక చెప్పాను కదా బాలాజీ బస్ స్టాండ్ అనేసి, సో దీన్ని బాలాజీ బస్ స్టాండ్ అంటారనమాట. అండ్ ఇక్కడ ఫోటో దిగకుండా తిరుపతి ట్రిప్ కంప్లీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం అందరు ఇక్కడ ఫోటో దిగుతారు. సో ఇక్కడ స్వామివారిది ఒకటి పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. మేము కూడా ఫొటోస్ తీసుకొని షాపింగ్ అయితే చేసాము. సో మేము షాపింగ్ చేసే టైంలో ఇలా మా పిల్లలు ఇద్దరిని మా హస్బెండ్ ఎంగేజ్ చేస్తుండే వాళ్ళతో ఆడుతూ. దాని తర్వాత ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాము తిరుపతికి. తిరుపతి నుంచి మళ్ళీ మాకు తిరుపతిలో మేము కింద రూమ్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ చెక్ ఇన్ చేసేసి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి కాణిపాకం అయితే వెళ్ళాలన్నమాట. సో అది ప్లాన్. ఇప్పుడైతే టైము 1 అవుతుంది, 1:30 అవుతుంది. సో చూడాలి ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో. మా గుండోళ్ళు వెనక కూర్చున్నారు ఫ్రెండ్స్. అలానే తెచ్చు మా మళ్ళీ కూడా గుండె అయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెనకాల మా నవీన్ నేను ఏం వీడియో వేస్తానో నాకు చూస్తున్నాను ఫ్రెండ్స్. తిరుపతి పోతాలో ఉంటాం కానీ దేవుడికి ఆ పేరు చూడండి ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ ఎలా చూపిస్తారు, డ్రైవర్స్ కూడా చూపిస్తారు, చెప్తారు. గోపురం కదా, గోపాలతో వెళ్దామా? అదేనా ఆంజనేయ స్వామి టెంపులా? ఇంకత్తే పాటి చూడు ఇటు దిక్కు కనబడదు. యా నేను ఇలా కొండపై నుంచి కిందికి వస్తుంటే ఆ ఎయిర్కి చల్లటి గాలికి నాకైతే నిద్ర వచ్చింది. అలా ఒక పవర్ న్యాప్ వేసానో లేదో ఈలోపు మా వాళ్ళకైతే మంచిగా దుప్పిగా అనిపించిందంట.
సో నేనైతే అవి మిస్ అయ్యాను, చూడలేకపోయాను. నేను నన్ను పిలిచేసరికి నేను లేచి చూసేసరికి మా వెహికల్ అయితే మూవింగ్లో ఉండే. సో ఇంకా నేను చూడలేకపోయాను అండ్ షూట్ చేయలేకపోయాను కూడా. సో ఇదైతే మనకి ఘాట్ రోడ్. అండ్ మనకి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనకి గరుడ పక్షి ఆకారంలో మనకి ఒక కొండ అయితే కనిపిస్తుంది. సో మా వాళ్ళు కూడా ఇక దగ్గర దాకా వచ్చేసాము, కనిపిస్తుంది అని చెప్పగానే నేనైతే ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉండే. ఇంకా చూడాలి కంపల్సరీగా అనేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 టైమ్స్ వచ్చినప్పుడు కూడా చూశాను అండ్ ఈసారి కూడా చూడాలి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో అది మీ అందరి కోసం షూట్ చేయాలి అని అనేసి ఇంకా నేనైతే పడుకోలేదు. సో చూడండి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ అయితే మనకి గరుడ పక్షి షేప్లో ఉంటుంది. సో నేను మీకు కొంచెం దాన్ని జూమ్ చేసి చూపిస్తాను అండ్ చూడొచ్చు మీరు మంచిగా. మీరు కూడా దర్శనం చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో దేవుడి సృష్టి ఎంత అందమైనది చూడండి. అసలు గరుడ పక్షి షేప్లో ఆ కొండ ఉండడము నాకైతే చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది ఈ గరుడ పక్షి ఆకారంలో ఉన్న కొండని మీలో ఎంతమంది చూసి ఉంటారో కింద కామెంట్ చేయండి. నా ఫాలోవర్స్లో ఎవరైనా ఉంటే ఈ మధ్య కానీ ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళుంటే. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ గరుడ పక్షి ఆకారాన్ని ఇందాక మనము కొండ రూపంలో చూసాము. తిరుమల మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా మా దానివి పాప అయితే పాపం దారిలో వామిటింగ్ చేసుకుంది, చాలా నర్వస్ అయిపోయింది. సో మేమైతే ఈ 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ దాంట్లో సింగిల్ బెడ్, దీంట్లో డబుల్ బెడ్ అనమాట. అండ్ చాలామంది ఉన్నాం కాబట్టి 1 రూమ్ సరిపోదని 2 రూమ్స్ తీసుకున్నాము. మంచిగా నీట్గా ఉండే అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంది అండ్ టీవీ కూడా ఉంది మనకి. సో ఇప్పుడైతే లంచ్ చేసి దాని తర్వాత మెల్లిగా మనము కాణిపాకం అయితే వెళ్దాం. షాంపూస్ అండ్ మిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ట్యాక్సీ మాట్లాడుకొని కాణిపాకం వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో అలా కొంచెం దూరం అయితే ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో అదేంటి అంటే శ్రీకృష్ణదేవరాయల ఉరిశిక్ష బండ అంట. సో మాతో పాటు వచ్చిన డ్రైవర్ అంకుల్ మాకైతే ఆ స్టోరీని అయితే చెప్పారు. సో సేమ్ స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కృష్ణదేవరాయలు ఇక్కడ ఉండేవాళ్ళంట. సో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు జూమిన్లో కనిపిస్తుంది, అది శ్రీకృష్ణదేవరాయల వారి కోట అంట. సో ఇక్కడ ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు అక్కడికి అంత పెద్ద హైట్లో ఉన్న కొండపైకి తీసుకెళ్ళి అక్కడైతే ఉరిశిక్ష వేసి వాళ్ళని శిక్షించేవారంట. సో ఈ స్టోరీ అయితే మాతో పాటు వచ్చిన డ్రైవర్ అంకుల్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. సో అదే స్టోరీని నేను మీకు చెప్తున్నాను. సో కాణిపాకం బిహైండ్ ద స్టోరీ, నేను విన్నది, నేను అక్కడ చదివిన స్థల పురాణం స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాణిపాకంలో ఉన్న వినాయకుడు అయితే మనకి స్వయంభుగా వెలిచిన వినాయకుడు అనమాట. అండ్ దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అంటే, పూర్వం చిత్తూరు జిల్లాలో విహారపుడి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒకే కుటుంబంలో ఒక 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అందులో ఒకరు చెవిటివారు, ఒకరు మూగవారు అండ్ ఇంకొకరు గుడ్డివారనమాట. సో వీళ్ళు ముగ్గురు వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. సో ఒకరోజు వాళ్ళ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో నీరు లేకపోవడం వాళ్ళు గమనించి దానిని అయితే తవ్వాలి అని అనేసి అనుకుంటారు. సో దాన్ని తవ్వుతుండగా వాళ్ళకి ఒక రాయి తగిలి దాని నుంచి రక్తం కారడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత వీరికున్న అవలక్షణాలు ఏవైతే ఉంటాయో వెంటనే అవి పోతాయి. దాని తర్వాత వీళ్ళు అసలు ఏంటి ఈ రాయి అని అనేసి దాన్ని ఎక్కువగా తవ్వడం చేసిన తర్వాత అది ఒక వినాయకుడి విగ్రహం అని వాళ్ళు గమనించి ఊరు ప్రజలందరితో వాళ్ళు చెప్తారనమాట. సో వీరి అవలక్షణాలన్నీ పోవడము ఊరి ప్రజలందరూ గమనించి
సో అలా వాళ్ళు గమనించిన తర్వాత అక్కడ దేవుడికైతే గుడి కట్టించి ఇంకా పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అలా 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 ఇది కాణిపాకంగా మారింది. అక్కడైతే స్టోరీ కూడా రాసింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్వామివారు అంటే స్వయంగా వెలిసిన టైం నుంచి క్రమేణా అంటే ఇయర్స్ గడుస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఆయన సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాణిపాకం మేము రీచ్ అయ్యేసరికి మాకు 8:30 అలా అయింది. అండ్ ఇక్కడ కాణిపాకంలో దర్శనం అయితే 9:30, 10 వరకు ఇంకా లాస్ట్ అనమాట. ఐ మీన్ క్లోజ్ ఉంటుంది టెంపుల్ అయితే. సో దాని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళడానికి వీలుండదనమాట. మేము వెళ్ళేసరికి ఎక్కువ రష్ అయితే ఏం లేకుండే. మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇంకా మనకి మొబైల్స్ అయితే లోపలికి అయితే అలో ఉండవు. జస్ట్ ఈ క్యూ లైన్ వరకు అయితే అలో చేస్తారు. ముందైతే మనకి కౌంటర్ ఉంటుంది. సో మన బిలాంగింగ్స్ ఏవైనా ఉంటే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అట్లాంటివన్నీ అక్కడ పెట్టేసి మనమైతే దర్శనానికి వెళ్ళాలన్నమాట. అండ్ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. మేమైతే ఒక 2-3 టైమ్స్ వెళ్ళి మరీ దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా దర్శనం అయ్యి రూమ్కి వచ్చేసరికి 11:30 అలా అయింది. వచ్చి ఇంకా రూమ్లో పడుకొని మళ్ళీ మాకు ఎర్లీ మార్నింగ్ 4:30కి ట్రైన్ ఉంది. సో ఒక 2-3 అవర్స్ అలా పడుకున్నాము. ఇంకా లేచి మళ్ళీ బ్రష్ చేసుకొని అలా ఫ్రెష్ అప్ అయ్యి బయట ఇక్కడ హోటల్ దగ్గర టీ అయితే తాగేసి స్టేషన్కి అయితే వచ్చేసాము. సో స్టేషన్కి వచ్చేసరికి మాకు 4:10 అలా అయింది. ట్రైన్ టైం అయితే 4:30 అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతే మా స్టాప్కి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 4:30 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ మేము ట్రైన్లోనే ఉండాలి. ఇంకా చూడండి రష్ కూడా చాలా ఎక్కువ ఉండే. అండ్ ఇంకా నేను మీతో ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా తిరుపతిలో చాలా చలిగా ఉంటుంది అనుకుని మేమైతే చాలా అంటే చాలా బ్లాంకెట్స్, స్వెటర్స్ అన్నీ తీసుకొని వెళ్ళాం. కానీ అసలు తిరుపతిలో మాకు పెద్దగా చలి అయితే ఏం అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా జరిగాయి మాకు దర్శనాలు అయితే. ఇంకా తిరుపతిలో కానీ కాణిపాకంలో అయితే చాలా తక్కువ టైంలో అయిపోయింది. సో ఇలా మేమైతే మా జర్నీ అయితే ప్లాన్ చేసుకున్నాము. నేనైతే తిరుపతి వెళ్ళడం ఇదైతే థర్డ్ టైము. ఫస్ట్ నా మ్యారేజ్ బిఫోర్ వెళ్ళాను. అండ్ తర్వాత నాకు మా రిషాన్ పుట్టు వెంట్రుకలు తీయడానికి, నెక్స్ట్ ఇప్పుడు దాన్వి చెవులు కుట్టియడానికి. సో 3 టైమ్స్ అయితే వెళ్ళాను వితిన్ 9 ఇయర్స్ అనమాట. సో ఈ మా మ్యారేజ్ అయిన 9 ఇయర్స్లో నేను 3 టైమ్స్ అయితే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. సో మీలో ఎవరైనా నా ఫాలోవర్స్లో తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎన్నిసార్లు వెళ్ళారో కూడా కామెంట్ చేయొచ్చు. అండ్ ట్రైన్ అయితే చూడొచ్చు మీరు వస్తుంది. సో 4:30 కల్లా ట్రైన్ రైట్ టైంకే వచ్చింది. పెద్దగా డిలే ఏం లేకుండే. సో ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా పిల్లలతో బాగా అనిపించింది జర్నీ అయితే. ఇంకా మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు, సో ఇలా అందరం కలిసి తిరుపతికి రావడం చాలా బాగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు పిల్లలతో అలా ఆడుకొని ఇంకా కాసేపు పడుకున్నాను. పడుకొని లేచేసరికి టైం అయితే 3:30 అలా అయింది. ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయేసరికి ఇలా ఈ బ్రిడ్జ్ అయితే కనిపించింది. ఊరికే అలా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అలా కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నామో లేదో ఇంతలోపు ఒక ఆంటీ అయితే ఒక స్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకొని వచ్చి ఇట్లా సాంగ్స్ పాడుతూ ఉండే. చూసారు కదా, ఇంకా రామగుండం రాగానే రిషాన్ అయితే లోపలికి వచ్చేసానని ఇట్లా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా ఇక్కడ నుంచి మా మమ్మీ అండ్ డాడీ మా ఇంటికి వెళ్ళిపోతారు. మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి మేము అందరం కలిసి మేము వెళ్తాము. సో ఇంకా మా కారు కూడా వచ్చేసింది. ఇంకా గుడ్ బాయ్స్ చెప్తున్నారు మా పిల్లలకి మమ్మీ వాళ్ళు, మమ్మీ అండ్ డాడీ. సో మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. Love you all. Bye bye.